మేమిద్దరం మాకిద్దరు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఇవన్నీ ఒకప్పటి నినాదాలు. ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ఇది ఇప్పటి యువతరం ఆలోచన. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఆలోచనే తప్పు అంటున్నారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఒకరిద్దరు కాదు ముగ్గురు నలుగురిని కనాలని ఇప్పుడు చంద్రబాబు పిలుపునిస్తున్నారు. పైగా మూడవ బిడ్డకి 30,000, నాలుగవ బిడ్డకి 40,000 ఇస్తానంటున్నారు. ఇదే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. విపక్షాల నుంచి వస్తున్న కౌంటర్లలోకి వెళ్లే ముందు చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. నవభారతానికి పిల్లలే సంపద అనేది చంద్రబాబు ఇప్పుడు చెబుతా ఉన్నమాట. ఒకప్పుడు జనాభా నియంత్రణ అవసరమైందని, కానీ ఇప్పుడు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువత సంఖ్య తక్కువైతే ఆ ప్రభావం దేశాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కంటే వాళ్ళని పెంచడం సాధ్యమా అనేది ప్రశ్న. సరిగా ఈ పాయింటే పట్టుకొని సీఎంను విమర్శిస్తున్నారు విపక్ష నేతలు. మూడో బిడ్డకు 30,000 ఇస్తామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు పిల్లల్ని కనాలని చంద్రబాబు వేలంపాట నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. మూడో బిడ్డ కంటే 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఇస్తామంటున్నారని, చంద్రబాబు లోకేష్ మాత్రం ఒకరినే కన్నారని అంబటి అన్నారు. పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు మూడో పిల్లని కానండి, 40,000 ఇస్తాడు నాలుగో పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంట. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంటాడు. రాసుకోండి రేపు. వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరిని కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు. బాబో జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టాను జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని MBBS కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు నాలుగో పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000, 40,000, ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలంపాట? పిల్లలు కట్టడానికి ఏలంపాట. నువ్వు మాత్రం ఒకనే కంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఏందా ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు కంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది. బిడ్డలను కనండి అని చంద్రబాబు చెప్పడాన్ని సిపిఐ నారాయణ తప్పుపట్టారు. పిల్లల్ని కనడానికి ప్రజలు ఏమన్నా యంత్రాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే 30,000, 40,000 కనీసం డైపర్లకైనా సరిపోతాయంటూ విమర్శించారు. మూడవ బిడ్డ, నాలుగవ బిడ్డ పోషణ మొత్తం ప్రభుత్వం చూస్తుందని కేబినెట్ తీర్మానం చేసి అప్పుడు మాట్లాడాలి అన్నారు నారాయణ. మన జనాభా తగ్గింది, కుటుంబ నేత మనం పాటించాము, వాళ్ళు పాటించలేదు, అందువల్ల మనకు సీట్లు తగ్గిపోతున్నాయి, అందువల్ల మీరు బిడ్డలు కనండి అంటున్నారు. ఏమో యంత్రమా ఏమైనా బిడ్డలు కనడానికి? యంత్రమా ఇదేమన్నా? సౌలభ్యం కోసం ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడేమంటాడు? 30,000 ఇస్తా మూడో బిడ్డకి, 40,000 ఇస్తా నాలుగో బిడ్డకి. అంటే ఏలమా? సంతలో ఏలం వేసేదా ఇది? ఆ 30,000 ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళు డైపర్లకు సరిపోదు కదా. నేను ఉందా? వాళ్ళు డైపర్లకు సరిపోతాయా 30,000? మన జీవితాన్ని తట్టు చేస్తారు. అందుకే మేమేమంటే నీవు చిలిపి చేస్తున్న మానుకు. కేవలం ప్రధానమంత్రి మోడీ చేసే దుశ్చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి చేత కాకుండా ఆడవాళ్ళని బిడ్డలు కానీ ఇంకొకటి చెప్తా ఉంటాడు. పని నీ మాట విన్నాం ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మగాలి. ఇప్పుడు మీ మాట ప్రకారం కానీ అందరికీ ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసి చేయండి, ఒక చట్టం చేయండి. నా ఆజ్ఞ ప్రకారం ఇప్పటి నుంచి మూడో బిడ్డ, నాలుగో బిడ్డ కనుక్కుంటే వాడు పోషణ మొత్తం జీవితాంతరం పోషణ మొత్తం మేము చూస్తామని చెప్పేసి అని ఒక క్యాబినెట్ తీర్మానం చేయండి.
ఒప్పుకుంటాం? చేయగలరా? చేయలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నిజం చెప్పండి, చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప ఈ విధంగా డైవర్ట్ చేయడం కరెక్ట్గా